హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజంతా కష్టపడుతున్నాను, కానీ నేను ఎక్కడున్నానో అక్కడే ఉన్నాను. ఈ ఫీలింగ్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఉదయం లేచిన దగ్గర నుంచి పని, మిషన్ ముందు గంటల తరబడి కూర్చోవడం, కస్టమర్ల బట్టలు కుట్టడం, ఫినిషింగ్, ఆర్డర్లు, ఇలా రోజంతా కష్టపడతాం. కానీ కొంతకాలం తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నేను ఇంత కష్టపడుతున్నాను, కానీ నా పరిస్థితి ఎందుకు మారడం లేదు అనే ప్రశ్న వస్తుంది. నిజం చెప్పాలంటే నాకు కూడా ఒకప్పుడు ఇదే ఫీలింగ్ అనిపించింది. నాకు పని రాదా? కాదు కదా. నేను కష్టపడడం లేదా? అది కూడా కాదు. పని చేయడానికి భయపడుతున్నానా? అది అసలే కాదు. అయినా ఎక్కడో ఒక చోట గ్రోత్ ఆగిపోయినట్టు అనిపించేది. చాలా ఆలస్యంగా నాకు ఒక విషయం అర్థమైంది. టైలరింగ్లో ఎదగడానికి కేవలం ఎక్కువగా కష్టపడడం సరిపోదు. అసలు సమస్య మనం కష్టపడుతున్న విధానం కరెక్టేనా, అది ఉన్నత స్థాయిలో వెళ్తుందా, లేక మనం అక్కడే ఉంటున్నామా అనే విషయం నాకు ఎలా అర్థమైందో, అలాగే మీరు చేస్తున్న కష్టం నిజంగా మీ గ్రోత్కి ఉపయోగపడుతుందో లేదో ఎలా తెలుసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. టైలర్స్కి అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. మీకు యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైలరింగ్ మొదలుపెట్టినప్పుడు నాకు చాలా సింపుల్ ఫార్ములా ఉండేది. ఎక్కువ పని, ఎక్కువ డబ్బు, ఎక్కువ గ్రోత్, అంతే. పని వస్తే తీసుకోవాలి, ఖాళీగా ఉంటే ఇంకో పని వెతుక్కోవాలి, రోజు ఎక్కువ గంటలు పని చేయాలి, అప్పుడు తప్పకుండా ఎదుగుతాము అని అనుకునేదాన్ని. అందుకే ఒకరోజు 10 గంటలు పనిచేస్తే ఈరోజు చాలా బాగా పనిచేశాను అనిపించేది. ఇంకో రోజు 12 గంటలు పనిచేస్తే ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను అనుకునేదాన్ని. కానీ నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, పని మాత్రం అక్కడే ఉంది. కానీ నేను ఊహించినంత గ్రోత్ మాత్రం కనిపించలేదు. అప్పుడు మొదటిసారి నన్ను నేను అడిగాను, నేను ఎక్కువగా పని చేయడం లేదని కాదు, మరి ఇంకెక్కడ తప్పు చేస్తున్నాను? ఇక్కడ నుంచెలే అసలు విషయం అర్థం కావడం మొదలైంది. ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, కష్టపడడం చాలా మంచిది. కానీ మనం తప్పు దిశలో కష్టపడితే మనకు అలసట వస్తుంది, గ్రోత్ మాత్రం రాదు. ఎగ్జాంపుల్కి, ఒక టైలర్ రోజంతా చిన్న చిన్న పనులతో బిజీగా ఉంది అనుకుందాం. ఉదయం నుంచి రాత్రి వరకు పని, కానీ కొత్తగా ఏం నేర్చుకోవడం లేదు. పని ఎలా మెరుగుపరచుకోవాలో ఆలోచించడం లేదు. కస్టమర్లతో రిలేషన్షిప్ బిల్డ్ చేయడం లేదు. తన పని గురించి ఎవరికీ తెలియదు. తన ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో లెక్కలేదు. కానీ ఆమె చాలా కష్టపడుతుంది. ఆమె కష్టం ఆమెను ముందుకు తీసుకెళ్ళడం లేదు. ఇది అసలు డిఫరెన్స్. నాకు మొదట అర్థమైన విషయం ఏంటంటే, పని చేయడం అలాగే పనిని పెంచుకోవడం రెండు వేరు. రోజంతా స్టిచ్చింగ్ చేయడం అది పని, కానీ మన పని నాణ్యత ఎలా పెంచాలి, కస్టమర్లు మళ్ళీ ఎలా రావాలి, కొత్త డిజైన్లు ఎలా నేర్చుకోవాలి, మనకు సరిపోయే ఆర్డర్స్ ఏవి, మన సమయాన్ని ఎలా ఉపయోగించాలి, ఇవి ఆలోచించడం బిజినెస్ని పెంచుకోవడం. మనం రోజంతా మిషన్ ముందు కూర్చుంటే మన చేతులు పనిచేస్తాయి, కానీ రోజులో కొంత సమయం మనం ఆలోచించడం మొదలు పెడితే మన బిజినెస్ గురించి మనకు ఐడియా వస్తుంది. మన ఫ్యూచర్ కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. కొన్నిసార్లు మన గ్రోత్ ఎందుకు ఆగిపోతుందో తెలుసా? మనం సంవత్సరాలుగా అదే పని అదే విధంగా చేస్తుంటాం. 5 సంవత్సరాల క్రితం ఎలా స్టిచ్ చేసామో ఇప్పుడు కూడా అలాగే చేస్తాం. 5 సంవత్సరాల క్రితం కస్టమర్స్తో ఎలా మాట్లాడామో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడతాం. 5 సంవత్సరాల క్రితం మన వర్క్ని ఎలా చూపించామో ఇప్పుడు కూడా అలాగే చూపిస్తాం. కానీ బయట ప్రపంచం మాత్రం మారుతుంది కదా. కస్టమర్స్ మారుతున్నారు, ఫ్యాషన్ మారుతుంది, డిజైన్స్ మారుతున్నాయి, టెక్నాలజీ మారుతుంది, సోషల్ మీడియా వచ్చింది, ఆన్లైన్లో కస్టమర్స్ని ఎన్నో ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందుకే మన స్కిల్స్ స్థిరంగా ఉండొచ్చు, కానీ మన లెర్నింగ్ మాత్రం స్థిరంగా ఉండకూడదు. ప్రతి సంవత్సరం మనం కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఒక కొత్త డిజైన్ అయినా, కొత్త టెక్నిక్ అయినా, కొత్త ఫినిషింగ్ మెథడ్ అయినా, ఒక కొత్త బిజినెస్ ఐడియా అయినా, ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. ఇంకోసారి మనం అనుకుంటాం, కస్టమర్లు రావడం లేదు, అందుకే నేను ఎదగడం లేదు అని. కానీ ఒకసారి మనల్ని మనం అడిగి చూడాలి, మన దగ్గర ఉన్న పాత కస్టమర్స్తో మనం రిలేషన్షిప్లో ఎలా ఉంది, వాళ్ళు మళ్ళీ రావడానికి మనం ఏం చేస్తున్నాం, మన వర్క్ వాళ్ళకి గుర్తుండేలా ఏమైనా చేస్తున్నామా, మన దగ్గర కొత్త డిజైన్స్ ఏమైనా ఉన్నాయా, మన వర్క్ ఫొటోస్ ఉన్నాయా, మన సర్వీస్ గురించి వాళ్ళకు క్లారిటీ ఉందా. ఎందుకంటే కొత్త కస్టమర్ కోసం ప్రతిరోజు వెతకడం కంటే ఆల్రెడీ మన దగ్గర పాత కస్టమర్స్ ఉంటే మనతో కాంటాక్ట్ చేయడం చాలా వాల్యుబుల్. ఒక కస్టమర్కి మన పని నచ్చితే వాళ్ళు ఇంకొకరికి చెప్పొచ్చు, అక్కడి నుంచి ఇంకో కస్టమర్ రావచ్చు, అలా బిజినెస్ బిల్డ్ అవుతుంది. టైలరింగ్లో చాలామందికి ఒక భయం ఉంటుంది, అక్కడ తక్కువకి చేస్తున్నారు, ఇంకో టైలర్ తక్కువ ఛార్జ్ చేస్తున్నారు, నేను ఎక్కువ చెప్తే కస్టమర్ వెళ్ళిపోతారు అని. ఈ ఆలోచనలో మనం చిక్కుకుంటే మన గ్రోత్ అక్కడే ఆగిపోవచ్చు. ఎందుకంటే మన ఫోకస్ మొత్తం ఇతరులు ఏం చేస్తున్నారు అనే దాని మీదే ఉంటుంది. కానీ మనం అడగాల్సిన ప్రశ్న, నేను ఏం ప్రత్యేకత ఇవ్వగలుగుతున్నాను? నా ఫినిషింగ్, నా ఫిట్టింగ్, నా కస్టమర్ సర్వీస్, నా పంక్చువాలిటీ, నా డిజైన్, నా ఎక్స్పీరియన్స్. ఏదైనా ఒక విషయం మన స్ట్రెంత్గా బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనం కేవలం తక్కువ ధరలో స్టిచ్ చేసే టైలర్గా కాకుండా మంచి పని చేసే టైలర్గా గుర్తుండిపోతాం.
కొన్నిసార్లు మన గ్రోత్ని ఆపేది బయట వాళ్ళు కాదు, మనమే. నాకు ఇది రాదు, నేను కొత్తది నేర్చుకోలేను, నేను సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టలేను, నా వర్క్ని ఎవరు చూస్తారు, నా బిజినెస్ ఇంతకంటే పెరగదు, ఇలాంటి మాటలు మనకు మనమే చెప్తుంటాం. ఒకసారి ఆలోచించండి, మీరు ఈరోజు తెలిసిన స్టిచ్చింగ్ ఒకప్పుడు మీకు కూడా తెలియదు కదా, మీరు నేర్చుకున్నారు. అలాగే రేపటి స్కిల్ కూడా నేర్చుకోవచ్చు. ఈరోజు మీకు కాన్ఫిడెన్స్ లేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ ముందుగా వచ్చి యాక్షన్ మొదలవ్వదు. చాలాసార్లు యాక్షన్ మొదలు పెట్టిన తర్వాతే కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే నాకు ఇప్పుడు ఒక సింపుల్ ఫార్ములా అర్థమైంది. కష్టం, నేర్చుకోవడం, ఆలోచించడం, కన్సిస్టెన్సీ, గ్రోత్. కేవలం కష్టం కాదు, రోజంతా పనిచేసి అదే పని, అదే విధంగా, అదే మిస్టేక్స్ అలా కొనసాగితే మనకు అలసట వస్తుంది. కానీ రోజు కొంచెం పని చేస్తూ, కొంచెం నేర్చుకుంటూ, కొంచెం ఇంప్రూవ్ అవుతూ, కొంచెం బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటే 6 నెలల తర్వాత మనమే మనలో మార్పు చూస్తాం. ఒక్క రోజులో పెద్ద మార్పు కనిపించకపోవచ్చు, చిన్న చిన్న మార్పులు కలిస్తేనే పెద్ద గ్రోత్ అవుతుంది. మీరు కూడా ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను కానీ ఎందుకు ఎదగడం లేదు అని బాధపడుతున్నట్లయితే ముందుగా మీ మీద మీరే కోపం తెచ్చుకోకండి. మీరు కష్టపడడం లేదని కాదు, బహుశా మీ కష్టానికి డైరెక్షన్ మార్చాల్సి ఉండొచ్చు. ఈ రోజు నుంచి ఒక చిన్న పని చేయండి. ఒక నోట్బుక్ తీసుకోండి, 3 ప్రశ్నలు రాసుకోండి. నేను ప్రస్తుతం ఏ పని ఎక్కువ చేస్తున్నాను, నా గ్రోత్ కోసం నేను కొత్తగా ఏం నేర్చుకుంటున్నాను, వచ్చే 6 నెలల్లో నేను ఏం మార్చాలి. ఈ 3 ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం రాయండి. మీకు మీ ఆన్సర్ మీరే కనిపిస్తుంది. ఎందుకంటే టైలరింగ్లో ఎదగడానికి ఎప్పుడూ పెద్ద షాపు అవసరం లేదు, ఖరీదైన మిషనే అవసరం లేదు, వందల మంది కస్టమర్స్ కూడా అవసరం లేదు. ముందుగా కావాల్సింది సరైన ఆలోచన, ఆ తర్వాత చిన్న చిన్న స్టెప్స్. నాకు ఆలస్యంగా అర్థమైన విషయం మీకు ముందే అర్థమైతే మీ జర్నీ కొంచెం సులభం అవుతుందని. ఎక్కువ కష్టపడడం గొప్ప విషయం, కానీ ఆ కష్టం మనల్ని ముందుకు తీసుకెళ్తుందా లేదా అనేది తెలుసుకోవడం ఇంకా గొప్ప విషయం. ఇప్పటి వరకు ఏ టైలర్ చెప్పని నిజాలన్నీ మన ఛానల్ ద్వారా అయితే నేను చెప్తున్నాను. అది మోటివేషన్ కావచ్చు, మీకు తెలిసిన విషయాలే కావచ్చు, లేకుంటే కొత్త విషయాలే మీరు నేర్చుకోవచ్చు. నాకు మొన్న ఒక వీడియో కింద ఒకరు కామెంట్ రాశారు, మన సీక్రెట్స్ అన్నీ కూడా బయటికి చెప్పొద్దు, మన బిజినెస్ అనేది దెబ్బతింటుంది అని కామెంట్స్ రాశారు. నాకు అప్పుడు ఆ కామెంట్ చూసినప్పుడు నవ్వొచ్చింది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని చెప్పి. ఎప్పుడైనా కూడా ఒకరి ఎదుగుదల కోరుకోవాలి, కానీ ఒకరిని తొక్కి పైకి రావాలని మనం ఎప్పుడు కూడా కోరుకోవద్దు. అలా కోరుకోవడం వల్ల ఏంటంటే మనం కిందికి వెళ్తాం తప్పితే మనం ఎప్పటికీ పైకి రాము. మనం ఎలా సంతోషంగా ఉంటున్నామో ఎదుటి వాళ్ళు కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. కాబట్టి నేను టైలరింగ్లో తెలుసుకున్న ప్రతి ఒక్క విషయం నా ఛానల్ ద్వారా మరింత మంది టైలర్స్కి తెలియాలి, వాళ్ళు కూడా గ్రోత్ కావాలి, వాళ్ళ బిజినెస్ అనేది సక్సెస్ కావాలి అనే ఒక ఉద్దేశంతో నేనైతే నాకు తెలిసిన టిప్స్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే టైలరింగ్ అంటే మామూలు విషయం కాదు. చూసే వాళ్ళకి ఏముంది, ఇంట్లో పని తిరగానే మిషన్ మీద కూర్చొని కుడుతుంది, వందల కొద్ది సంపాదిస్తుంది అనుకుంటారు. కానీ దాని వెనుకున్న కష్టం కేవలం టైలర్కి మాత్రమే తెలుస్తుంది. పని ఒత్తిడి ఎంత ఉంటుంది, మన హెల్త్ ఎంత పాడవుతుంది, మన మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, ఇల్లు పిల్లలు చూసుకోవడం ఎంత కష్టం అవుతుంది అనేది ఒక టైలర్ ఇంకో టైలర్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనకి ఈజీగా పని అయ్యేటట్టు, అలాగే ఎక్కువ మనీ ఎలా రావాలి అనేది టిప్స్ నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్నాను. మనం ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గ ఫలితం వస్తేనే మనం చేసిన పని ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది. కష్టం ఎక్కువ అయ్యి మనకి సంపాదన తక్కువ వచ్చినా కూడా పని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా. కాబట్టి మంచి పనిని ఎలా ఎంచుకోవాలి, అలాగే మనం తక్కువ సమయంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కుట్టాలి, టైం మేనేజ్మెంట్ టిప్స్ ఇలా అని చాలా అయితే షేర్ చేశాను. కొత్తగా చూస్తుంటే మాత్రం ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. టైలర్స్కి అయితే తప్పకుండా యూజ్ అవుతాయి. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి అసలు మిస్ కాకండి ఛానల్ని చూడడం. ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే కామెంట్లో నేను ఎదగాలి అని రాయండి. మీకు తెలిసిన టైలర్కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి టైలరింగ్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.